హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను గులాబీ చెట్లు అయితే తెచ్చాను కదా ఫ్రెండ్స్, నర్సరీ నుంచి. అయితే ఎప్పుడు లేనిది మా ఇంటి దగ్గర పురుగు వచ్చింది. ఆ పురుగు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అసలు అది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం దానికి కింద వైపున సన్నగా ఒక 4 కాళ్ళు పడుతున్నాయి. ఇటువైపు 2 అటువైపు 2. ఇదిగో అవి కొమ్మ మంటను పట్టుకుంది కదా, అది మాత్రం చేయడానికి ఉంది. అసలుకి దగ్గరికి వెళ్తే ఈ పురుగుకు ఒక ప్రత్యేకత ఉన్నది. మనం దగ్గరికి వెళ్ళినప్పుడు సంపొద్దని చెప్పేసి మనకు దండం పెట్టినట్టుగా చేస్తుంది. అసలు ఎంత కష్టపడకుండా అసలు ఎంత జాగ్రత్తగా అది చెట్టు మీద చెట్టు, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీద ఎట్లా వస్తుందో తెలుసా ఫ్రెండ్స్. అసలు ఎంత కష్టపడుతుందో చూడండి. అది అసలు దానికి అనుకూలంగా ఉందా లేదని చెప్పి అన్నీ చూసుకుంటుంది. అది అప్పటిదాకా ఇక్కడ మండ దగ్గర ఒక కాలు తీని కూడా తీయట్లేదు. అసలుకి ఎంత తెలివి ఉందో ఫ్రెండ్స్. అది మా పిల్లలైతే చూసి భయపడిపోయారు దాన్ని చూసి. బట్ నేనైతే ఇంతకుముందు నాకు తెలుసు ఫ్రెండ్స్, మేము పల్లెటూరులో ఉన్నాం కదా ఫ్రెండ్స్. మీకు దీని పేరు తెలియదు కదా, దీని పేరు గొల్లబామ అంటారు మన తెలుగు వాళ్ళు అయితే. ఇంగ్లీష్లో అయితే తెలియదు మరి నాకు. తెలుగులో అయితే గొల్లబామ అంటారు దీన్ని. అసలుకి ఎంత బాగుంటుందో ఇది. ఇది ఎవరిని హాని చేయదు ఫ్రెండ్స్. ఇది ఇందులో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే ఎక్కువ శాతం ఇదే తెలుసు. ఎప్పుడైనా కనిపిస్తే దీన్ని చంపబాకండి ఫ్రెండ్స్. అది ఎవరిని హాని చేయదు, జస్ట్ అది అలానే ఉంటుంది. మా పిల్లలైతే దీన్ని చూసి భయపడి ఇంట్లోకి వచ్చేసారు ఇలా చూసి. కాకపోతే నేను భయపడలేదు. అది ఇంతకుముందు నేను చాలాసార్లు చూసాను. ఇంతకుముందు నేను పట్టుకున్నా కూడా ఫ్రెండ్స్ దీన్ని నేను. కాకపోతే ఇప్పుడైతే కొంచెం మా పిల్లలు భయపడుతున్నారని చెప్పేసి దాన్ని నేను వాళ్ళకి భయపడొద్దని చెప్పాను. అది చూడ ఎట్లా పాక్కుండా పోతుంది. అది అసలు ఎంత భయపడుతుందో అది కింద పడుతున్నాను. నేనైతే అక్కడే కూర్చొని దాన్ని చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఎప్పుడు రాలేదు. ఈ చెట్లు వచ్చిన కాడ నుంచే, అంటే చెట్టు మీద వచ్చి ఉన్నది. అది జస్ట్ అది ఆకులే తింటుంది ఫ్రెండ్స్, ఏమందు. అది ఎవరిని హాని చేయదు, చాలా మంచిది. గొల్లబామ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, దాని పేరు గొల్లబామ. బాయ్ ఫ్రెండ్స్.